హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా? ఈరోజు నేను మక్క గారెలు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కిలో మక్కలు, 10-12 ఎండిన మిరపకాయలు, ఒకటి పెద్దది ఎల్లిగడ్డ, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ చక్కెర, రుచికి సరిపడ ఉప్పు. ఇప్పుడు మనం చెప్పిన మక్కలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. నీళ్ళు వేయొద్దు, సాల్ట్ చక్కెర వేసి ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఎండిన మిరపకాయలు, ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర, చక్కెర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోయాలి. ఈ నూనె వేడయ్యేలోపు ఇందాక పట్టి పెట్టుకున్న మక్క పిండిలో కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసుకొని బాగా కలిపి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వేసుకొని ఈ కాటన్ క్లాత్లో తడి చేసుకుంటూ మనము ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి. ఒకేసారి ఒక 3-4 ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బాగా వేడి కూడా ఉండొద్దండి, మామూలుగా మీడియం వేడిలో ఈ గారెలను వేసుకొని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి. ఇలా ఒత్తుకున్న గారెలను మనం నూనెలో ఇలా వేసుకోవాలి. చక్కగా ఇలా పొంగుతాయండి. కొంచెం ఇట్లా ఇప్పుడే తిప్పొద్దు, కొంచెం ఇట్లా పొంగిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా లోపల కుక్ అయ్యేదాకా ఉడికించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది ఫ్రై చేస్తూ ఉండాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా సర్వ్ చేసుకోవాలండి. అంతే, సింపుల్. ఇంతేనండి, తెలంగాణ స్పెషల్ మక్క గారెలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమ్మ చేతిలో కమ్మటి వంట.